తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన ప్రజా ఉద్యమ సంస్థలు. అసలు సంస్థలు స్థాపకుడు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఎక్కడ స్థాపించారు? ఎందుకు స్థాపించారు? తెలంగాణ ఎన్‌జీఓ సంఘం, తెలంగాణ స్టడీ సర్కిల్, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ సాధన సమితి. ఈ 4 సంస్థలని ఎవరు స్థాపించారు? ఎందుకు స్థాపించారు? వీటి వెనక ఉన్న నాయకులు ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలంగాణ ఎన్‌జీఓ సంఘం వచ్చేసి కేఆర్ ఆమోస్ గారు స్థాపించడం జరిగింది. దీనిని 1964 నుంచి 1965లో దీన్ని ఎన్‌జీఓ సంఘంగా మార్చడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఎన్‌జీఓ సంఘం అనేది ఎందుకు ఏర్పడింది? ఏ సంవత్సరంలో స్థాపించిండు? దానికి గల కారణం ఏంది? ఇతని యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఇతని యొక్క పాత్ర ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని అదే విధంగా మనకు తెలంగాణ ఎన్‌జీఓ సంఘం మన కేఆర్ ఆమోస్ గారు 1964 నుంచి 65 మధ్య కాలంలో దీన్ని ఎన్‌జీఓ సంఘంగా మార్చడం జరిగింది. మరి ఈ సంఘం అనేది ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కోసం, తెలంగాణలో ఉన్న ఉద్యోగుల యొక్క రక్షణ కోసం, వాళ్ళ యొక్క హక్కుల అమలు కోసం అనేది ఈ సంఘం అనేది ఏర్పాటు కావడం జరిగింది. స్థానికుల యొక్క ఉద్యోగ రక్షణ కోసం అనేది ముఖ్యంగా ఏర్పడడం జరిగింది ఈ సంఘం. తర్వాత నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ గా ఇతను ఈ యొక్క తెలంగాణ సంఘాన్ని మార్చడం జరిగింది. ఉద్యోగులకు న్యాయం చేయడమే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి కేఆర్ ఆమోస్ గారి ఆధ్వర్యంలో 1968 జూలై 10వ తారీఖు రోజు తెలంగాణ హామీల దినాన్ని నిర్వహించడం జరిగింది. స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిల్ ని గాదె ఇన్నయ్య గారు మనకు స్థాపించడం జరిగింది. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ స్టడీ సర్కిల్ ని స్థాపించారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణపై జరుగుతున్న వివక్షని, వెనకబాటుతనాన్ని మరియు ప్రాంతీయ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి గాదె ఇన్నయ్య గారు ఈ యొక్క తెలంగాణ స్టడీ సర్కిల్ ని స్థాపించడం జరిగింది. ఈ తెలంగాణ స్టడీ సర్కిల్ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సంఘాలలో, సంస్థలలో ఒక ముఖ్యమైన సంస్థగా పేర్కొనవచ్చు. అదేవిధంగా గాదె ఇన్నయ్య గారు మనకు దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క తెలంగాణ స్టడీ సర్కిల్ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరిగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఐక్య వేదిక, ఐక్యం అంటే అందులోనే ఉంది. ఐక్యం అంటే అంతా కలిసి ఉండడం. ఈ విధంగా తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఐక్య వేదికని ఆకుల భూమయ్య గారు స్థాపించడం జరిగింది. ఈ సంస్థని వచ్చేసి 1997లో వివిధ సంఘాలు, మేధావులు కలిసి ఈ ఐక్య వేదికని నిర్మించారు. ఈ ఐక్య వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విడివిడిగా ఉన్న తెలంగాణ ఉద్యమ సంస్థలను, అంటే తెలంగాణలో ఏవైతే వివిధ రకాలుగా ఉన్న సంస్థలన్నింటినీ ఏకం చేసి ఒక వేదికగా నిర్మించి తెలంగాణ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, తెలంగాణలో ప్రజలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా జరుగుతున్న నష్టాలను ఏ విధంగా తెలియజేయాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అనే ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క తెలంగాణ ఐక్య వేదిక తన యొక్క బలాన్ని గట్టిగా వినిపించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆకుల భూమయ్య గారు ఈ విధంగా తెలంగాణ ఐక్య వేదికని నిర్మించి తెలంగాణ ఉద్యమ సాధనలో ఒక కీలక పాత్రగా ఉన్నాడని చెప్పడం ఈ మన యొక్క ఐక్య వేదిక ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ తెలంగాణ సాధన సమితి, టిఎస్ఎస్. ఈ తెలంగాణ సాధన సమితిని ఆలె నరేంద్ర గారు 2001లో బీజేపీ నుండి బయటకు వచ్చి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. కేంద్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మనకు అనుకూలమైన ఆశించిన ఫలితం రావట్లేదని చెప్పేసి బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈ యొక్క తెలంగాణ సాధన సమితిని స్థాపించి రాష్ట్ర సాధన కోసం స్వతంత్ర రాజకీయ వేదికగా అవతరించింది. ఈ యొక్క తెలంగాణ సాధన సమితిని ఆగస్టు 11, 2002 నాడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో
విలీనం చేయడం జరిగింది. ఈ విధంగా ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితిని స్థాపించి 2001లో బీజేపీ నుండి తను ఆశించిన ఫలితం రావట్లేదని బయటకు వచ్చి మన యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన యొక్క వంతు ప్రయత్నాన్ని ఈ విధంగా ఈ 4 సంస్థలు అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం, స్టడీ సర్కిల్ అంటే తెలంగాణ స్టడీ సర్కిల్, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ఐక్య వేదిక, ఈ 4 సంస్థల్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు తెలంగాణ ఎన్జిఓ సంఘం వచ్చేసి ఆమోస్ గారు ఉద్యోగుల రక్షణ కొరకు, తెలంగాణ స్టడీ సర్కిల్ గాదే ఇన్నయ్య గారు స్టడీ సర్కిల్ అవగాహన అని, తర్వాత ఆకుల భూమయ్య ఐక్య వేదిక అని, ఆలె నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితిని, ఈ విధంగా ఈ 4 సంఘాలు కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించారనేది వారి యొక్క ముఖ్య పాత్రను పోషించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి మన యొక్క ఛానల్కు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. జై హింద్.